ओम विघ्नेश्वराय नमः। ओम नमो परमेश्वराय नमः। ओम नमो नारायणाय नमः। ओम शांति शांति शांति। నమస్తే. మనం ఈ వీడియోలో ద్విపాద పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ఒక పాదంతో ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని చూసాము. ఇప్పుడు రెండు పాదాలతో పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని చేస్తున్నాం. పాదాంగుష్ట అంటే పాదం యొక్క అంగుష్టము అంటే బ్రొటన వేలును, నాసాగ్ర అంటే నాసం ముక్కు యొక్క కొన భాగానికి అంటించేటటువంటి ఒకానొక ఆసనం, ఒకానొక స్థితి, అంటించి అదేవిధంగా ఉండేటటువంటి ఒకానొక స్థితే ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనం. ఈ ఆసనాన్ని మనం ఆచరించినంత మాత్రాన్నే మన జీర్ణాశయానికి సంబంధించిన, మన ఉదర రోగానికి సంబంధించిన సమస్తమైన రోగాల నుంచి నీకు విముక్తి జరుగుతుంది. ఒక జీర్ణాశయం బాగుంటే నీ శరీరం మొత్తం సరైపోతుంది. వ్యవస్థలలో జీర్ణాశయ వ్యవస్థ అనేది అతి ప్రధానమైనది. జీర్ణాశయ వ్యవస్థను మనం సరిచేసుకోగలిగితే మన జీవితాన్ని మనం సరిచేసుకున్నట్లే. కాబట్టి ఈ ఆసనాన్ని మనం ఏ విధంగా చేయాలి అన్నటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చేస్తున్నాను, చూడండి. మొదటగా ఇలా పడండి. అరచేతులను భూమాత కాంచి ఈ విధంగా ఉండాలి. చేతి వేళ్ళను కూడా ముందలైపు గుంజుకున్నట్టుగా ఉంచేసి నెమ్మదిగా పాదాలను ఈ విధంగా పైకి తెచ్చి రెండు అరిపాదాలను కలిసేలా ఈ విధంగా ఉంచి రెండు చేతులతో ఈ విధంగా పట్టుకుని ఉండాలి. ఆ తర్వాత శ్వాసను దిగుతుగా తీసుకోవాలి. ఊపిరితిత్తుల అంతరాంతరాల్లోకి చేరే విధంగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకున్న తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తూ మనం ముఖమండలాన్ని అంటే తల భాగాన్ని కూడా పైకి లేపేలా ట్రై చేస్తూ ఆ రెండు పాదాల బొటన వేళ్లను నాసిక అగ్రానికి అందే విధంగా చేయాలి. ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాస ప్రశ్వాసకు సాధారణ స్థితిలో నడపాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తూ మన భాగాన్ని కింద చేసి రెండు చేతులను వదిలివేస్తూ పాదాలను సైతం నెమ్మదిగా ఈ విధంగా తీసుకున్నాము. ఆ తర్వాత ఓ 5-10 సెకండ్ల రిలాక్స్ తర్వాత మళ్ళా యథావిధిగా చేస్తూ ఉండాలి.
ముందరపడి ఎట్టి పరిస్థితులు లేవకూడదు. ఎడమ భాగం వైపు మరలి నెమ్మదిగా వేస్తూ రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి రాపిడి చేస్తూ రెండు కనుబొమ్మలపై ఆడించి నెమ్మదిగా కన్ను తెరవవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతినిత్యం 3 నుంచి 5 రౌండ్లు ఉదయం వేళలో, 3 నుంచి 5 రౌండ్లు సాయంకాలం వేళలో చేస్తూ ఉండండి. మీ గ్యాస్ సమస్య మీ నుంచి మొత్తం మాయమైపోతుంది. అంతేకాదంలో జీర్ణాశయ సంబంధమైన ప్రతి సమస్యకు ఇది ఎంతో అద్భుతమైనటువంటి పరిష్కారం. మరొక విషయం ఏమిటంటే ఫైల్స్, అర్షమాలలో అనేటువంటి సమస్య మీ దరికి కూడా చేరదు. ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆసనాన్ని మీరు ఆచరించండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఏ మాత్రం నీకు ఆర్థికంగా నష్టం కలగజేయకుండా నీ ఇంట్లోనే కూర్చొని నీవు చేయడానికి అనుకూలమైనటువంటి శరీర భంగిమలతో నిన్ను మార్చాలని, నీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, నీ శరీరానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నీవు సంపాదించుకుంటే నీ భవిష్యత్ తరాలను కూడా నువ్వు బాగుపరుస్తావని ఆ మహానుభావులు ఇచ్చినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆసనాలను మనం ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. మన భవిష్యత్ తరాలను బాగుపడతాం. మనం బాగుంటేనే కదా మన భవిష్యత్ తరాలు బాగుండేది. అందుచేతనే ప్రతినిత్యం ఈ ఆసనాలను ఆచరించండి. మీ గ్యాస్ సమస్యను మీరే తొలగించుకోండి. మీ జీర్ణాశయ సమస్యను మీరే తొలగించుకోండి. మీ అర్షమలు, మీ పైల్స్ సమస్యను మీరే తొలగించుకోండి. మందు బిళ్ళలతోనో లేదా ఇతర రకమైనటువంటి వాటితోనో మీరు ఇవి తొలగించుకోవాలని చూస్తే మాత్రం మీ శరీరానికి నష్టమే కలుగుతుంది. మీ శరీరాన్ని మీరు నష్టపరుచుకుంటూ మీ జీవితాన్ని మీరు నష్టపరుచుకున్నట్లు ఈ వాస్తవం గుర్తుంచుకోండి. మన ప్రాచీనుల రుణం మనం ఎలా తీర్చుకోవాలి అంటే వారు చెప్పిన అంశాలను ఆచరించి మనం వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఓకేనండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.